స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత దినాలన్నింటిలో ఆయన కృపలో మళ్ళీ అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తూ మరి అలాగే ప్రార్థిస్తూ సహకరిస్తున్నా మీకు కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఇంకను ఈ కార్యక్రమాల కొరకు రక్షణ దుర్గం అనే టీవీ పరిచర్య వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా ఈ చర్చికి ఒక ప్రత్యేక పరిచర్య దేవుడు ఇచ్చాడు. అది టీవీ పరిచర్య. ఈ పరిచర్యను కూడా దేవుడు ఇంకా ఆశీర్వదించి అభివృద్ధిలో తీసుకొచ్చి అనేక ఆత్మల ప్రయోజనకరంగా రక్షణకరంగా దేవుడు వాడుకొని బలపరిచినట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. దేవుడి వచనం దీవించును గాక. బిళ్ళరా, మనం ఈరోజు అలాగే వచ్చే కార్యక్రమానికి మనం నేర్చుకున్న మాట ఏంటంటే యేసు అందరినీ ఎరిగినవాడు. హీ నోస్ ఆల్, హీ నోస్ ఎవ్రీవన్. అంటే ఇక్కడ కేవలం వారి జీవిత విధానమునే ఎరగడం కాదు, కానీ ఇంకా రాయబడి ఉంది మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంటే మన హృదయంలో ఏముందో, మన తలంపులు ఏమున్నాయో, మన ఆలోచనలు ఏమున్నాయో కూడా ఆయన ఎరిగినవాడు. మనల్ని మనంగా మన జీవిత విధానము అంతా ఎరిగినవాడే కాకుండా మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు తలంపులు కూడా అన్నీ ఎరిగినవాడుగా మానవ తలంపులు ఆలోచనలు అన్నీ ఎరిగినవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు అందరినీ ఎరిగినవాడు అనే ఈ సత్యాన్ని మనము ఈరోజు అలాగే వచ్చే వారం కార్యక్రమాల్లో శ్రద్ధగా నేర్చుకోవాలని నేను మనం చేస్తున్నాను. దీనికి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండే మనం చూస్తే నిజంగా ఆయన ఎరిగినవాడో కాదో, అందరినీ చూస్తున్నవాడో, అందరి జీవిత చరిత్రలు ఎరిగినవాడో కాదో అనేది మనం రూఢిగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. అలాగే యేసు ఎరిగి వారి జీవిత చరిత్ర అంతా ఒక బుక్ చదివినట్టుగా వారి జీవిత చరిత్రలు చెప్పాడు ఆయన. అది మనకైతే వారు ప్రభువుని కలుసుకోకముందైతే యేసు ఎవరో వారికి ఏమీ తెలియలేదు, వారు ప్రభువుని నమ్మలేదు, యేసుని గురించి కూడా వారికి తెలియదు. కానీ ఎప్పుడైతే వారి జీవిత విధానమును ప్రభు చెప్పారో, ఆ బుక్లాగా ఆయన చదివారో, వెంటనే వారు ఆయన రక్షకుడని, దేవుడని, ప్రభు అని, ఇశ్రాయేలు రాజు అని తెలుసుకొని ఆయన అంగీకరించి రక్షణ పొంది దేవుని సత్యాన్ని తెలుసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మనం అనుకుంటాం, మనం యేసు మనకి తెలియకపోయినా, యేసు ఎవరో మనకు తెలియపోయినా మన గురించి మాత్రం యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఇది సత్యం మనం తెలుసుకోవాలి. యేసుని గురించి మనకు తెలియదు. ఆయన దేవుడో రక్షకుడో ఏదో చెప్తా ఉన్నారు లోకంలో. రక్షకుడని, స్వస్థపరిచేవాడని రకరకాలుగా చెప్తున్నారు. అది మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మనతో మాట్లాడి ఆయన మన విషయాలన్నీ ఆయన బయలుపరిచినప్పుడే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. అది యేసులో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న దైవత్వం యొక్క విలువ అదే. ఆయన దగ్గరికి వచ్చి ఎవరో మాట్లాడినప్పటికీ, ఎవరో ఆయనతో మాట్లాడినప్పటికీ, లేక ఆయన ఎవరితో మాట్లాడేటప్పటికీ ఇదే ఆయన మెస్సయ్య అని, ఆయన యేసు అని
లేక దేవుని కుమారుడని, మరి ఇశ్రాయేలు రాజని, రక్షకుడని తెలుసుకొని ఆయన అంగీకరించి రక్షణ పొంది సంఘంలో చేరి ప్రభు కొరకు ఆయత్తపడి పరలోకం వెళ్ళిన బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం కూడా, మీరు కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒకవేళ మనం యేసుకుని తెలియకపోవచ్చు, కానీ ఆయనకు మాత్రం మీరు తెలుసు. మీ జీవిత విధానం అంతా ఆయనకు తెలుసు. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారు, ఏంటి, అదంతా కూడా ఆయన చెప్పగలడు. అంతేకాదు మన పేర్లు కూడా ఆయనకు తెలుసు. మన యొక్క పేర్లు ఏంటో తెలుసు. పేరు పెట్టి పిలిచే దేవుడిగా ఉన్నాడు. మనం ఏ స్థానంలో ఉన్నామో, ఎక్కడున్నామో కూడా ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడి ఆ సంగతులన్నీ మనకి, మన జీవిత విధానాన్ని ఒక బుక్ చదివినట్టుగా చెప్పగలిగిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఈ వారం, వచ్చే వారం ఈ సత్యనోదానికి పేరు కూడా మనం చెప్తాను, పేర్లు కూడా తెలుసు అన్నాం కదా. మరి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలనుకుని మేడి చెట్టు ఎక్కడ, జస్ట్ మీకు ఉపోద్ఘాతంగా పేరు కూడా తెలుసన్న దానికి చెప్తున్నాను. మేడి చెట్టు ఎక్కి తనే చూడాలనుకున్నాడు, కానీ యేసు చూడాలని అనుకోలేదు. ఆయన యేసును చూడాలనుకున్నాడు తప్ప యేసు నన్ను చూస్తాడని అనుకోలేదు. హల్లెలూయా. మనం కూడా యేసు మనల్ని చూస్తున్నాడని మనం అనుకోం. ఎవరు చూడలేదులే మనల్ని అనుకుంటున్నాం. కానీ ఎవరు చూడకపోయినా యేసయ్య మనల్ని చూస్తున్నాడనే సత్యం మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఎవరికి మన గురించి తెలియకపోయినా ఆయనకు తెలుసు మన విధానం అంతా. అందుకే ఆయనకు మనం భయపడాలి. ఆయన రక్షకుడని, దేవుడని తెలుసుకొని ఆయనకి లొంగి వంగి ప్రార్థించి స్తుతించుకున్నప్పుడు ఆయన మనకి మంచి జీవితాన్ని, ఆయనలో ఉన్న రక్షణ, ఆ స్వస్థత, మంచి ఆత్మీయ జీవితం ఇచ్చి చివరికి నిత్య జీవము, అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు మనకు చేసి కడక నిత్య జీవానికి తీసుకెళ్లే దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, మరి ఉదాహరణకి అంటే పేరు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు సరాసరి చెట్టు కిందకే వచ్చి ఏమని పిలిచారు? ఆ చెట్టు వైపు, జక్కయ్య వైపు చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. సరే, అంటే ఆ జక్కయ్య అక్కడ ఉండటం చూశాడు, ఆయన పేరు తెలుసు. వెళ్ళారు. ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగుమని ఆయన వైపు చూచి ఆయనతో మాట్లాడారో, వెంటనే జక్కయ్య రక్షణ పొందాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. పేరు తెలుసు, అన్ని విషయాలు. ఇప్పుడు దేవుడు, ఎవరైనా ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆయనతో దేవుడు మాట్లాడిందే ఎక్కడ రక్షణ పొందుతాడు. దేవుడు ఆయన చూడటం, ఈయనైనా దేవుని చూడాలి, ఆయనైనా దేవుడు, ఎవరొకరు దేవుని వైపు తిరగటం, దేవుని చూడటం, ఈ జరగకపోతే రక్షణ రాదు. కాబట్టి జక్కయ్య ఎప్పుడైతే ఈ స్వరం విన్నాడో, జక్కయ్య త్వరగా దిగమని ఆయన వైపు చూచి మాటలు విన్నాడో, వెంటనే అతడు సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. మా పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. తెలిసిపోయింది ఆయనకి దేవుడని. ఏ స్థితిలో నేను ఉన్నానో అనేది ఆయనకు తెలిసిపోయింది అనుకున్నాడు. నేను అన్నీ తెలిసాను, ఆయన దగ్గర ఏది మరుగయ్యలేదు అనుకున్నాడు. తన జీవితాన్ని అంతటిని ఒప్పుకున్నాడు, పాప స్థితిని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. సరే, రక్షించడానికి యేసయ్య వచ్చాడు. మన పాపముల నుండి మనం విమోచించడానికి, మన పాపములు క్షమించి విమోచించి మనల్ని రక్షించడానికి యేసు వచ్చాడనే గొప్ప సత్యాన్ని ఇక్కడ జక్కయ్య ద్వారా, అందుకే ఎప్పుడైతే ఇదిగో ప్రభు అని ఆస్తులో సగం బేదలకు ఇస్తున్నానని అతను ఒప్పుకొని తన జీవితాన్ని అంతటినీ కూడా దేవుని దగ్గర విన్నపించుకున్నాడో, చెప్పుకున్నాడో, సాగిలపడ్డాడో, వెంటనే ప్రభు మాట్లాడారు, ప్రభు రక్షించారు. ఇతడు నా అబ్రహాం కుమారుడు, ఎలాగనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన్ని ఆ ఇంటి వారిని అందరినీ కూడా రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. మనం ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఏంటో అనేది మనం అర్థం చేసుకుంటే
ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతారు, మనల్ని రక్షిస్తారు. ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. ఇందులోనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 43వ వచనం నుండి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఒక నతనీయులని ఒక ఆయన యేసు దగ్గరికి వచ్చాడు. ఇతను చాలా దైవభక్తుడు, నిజంగా ఇశ్రాయేలుడని ప్రభు చెప్పారు కాబట్టి నిజంగా ఇశ్రాయేలుడు. కానీ ప్రభు దగ్గర రానంత వరకు యేసును నమ్మలేదు. ఆయన అంటే యేసు నజరేతు వాడని చెప్పినప్పుడు ఫిలిప్పు అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, నజరేతులో ఎవడైనా మంచోడు ఉంటాడా అన్నట్టుగా. కాబట్టి అప్పుడు చూడండి, దయతో మాటలు చదువుతున్నాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అని వారు పట్టణ కాపురస్తుడు. ఈ గలిలయను యేసుప్రభు ఎక్కువగా సువార్త ప్రకటించారు. గలిలయ ప్రాంతంలో అపోస్తులు సొంత నివాసం ఏంటంటే బేత్సయిదా, అంటే అది గలిలయ సముద్రానికి పక్కనే ఉంటుంది. ఆ ఊరు వారు ఈ ఫిలిప్పు, అలాగే ఆంద్రేయ, పేతురు వీళ్ళందరూ కూడా ఆ ఊరు వాళ్ళే. ఫిలిప్పు ప్రభుని కనుగొన్నాడు. ఫిలిప్పునేమో యేసుప్రభుని కనుగొన్నాడు. యేసయ్యేమో ఫిలిప్పుని కనుగొంటే ఫిలిప్పు వెళ్ళి నతనీయులను కనుగొన్నాడు. వీళ్ళారా, మనం ఎవరినైనా కనుగొంటున్నామా? ఎవరినైనా ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నామా? ఎవరికైనా ప్రభుని గురించి చెప్పి ప్రభు దగ్గరికి ఎవరినైనా నడిపిస్తున్నామా? నడిపిస్తే వస్తే ఖచ్చితంగా నతనీయులు ఎలాగ రక్షణ పొందుతారు? ఎవరైనాను సరే రక్షణ పొందుతారు. వారి కుటుంబంలో గొప్ప మేలు జరుగుతాయి, దీవించబడతారు, పరలోకం వెళ్తారు, రక్షణ పొందుతారు, పరలోకం వెళ్తారు. మనం కనుగోవాలి, మనం ఎవరొకరిని పట్టుకోవడం అంటే క్రీస్తుని గురించి క్రీస్తు దగ్గరికి మనం నడిపించాలి, క్రీస్తు దగ్గర తోడుకు రావాలి. ఇక్కడ ఫిలిప్పు నతనీయులను కనుగొని యేసుని గురించి చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఫిలిప్పు ఎప్పుడైతే ఫిలిప్పు ప్రభుని కనుగొన్నాడు, ప్రభు ఫిలిప్పుని కనుగొన్నారో ఫిలిప్పుకి యేసు ఎవరో తెలిసిపోయింది, కనుగొన్నాడు. ధర్మశాస్త్రంలో ఎవరు రాశారో, ఈ ప్రవక్తల గ్రంథంలో ఎక్కడ రాయబడ్డాయో, ఎవరి గురించి రాయబడ్డాయో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎవరెంతకైనా ఆయన యోసేపు కుమారుడైన, జనరల్గా ఎక్కువగా యేసుప్రభు ఆ కాలంలో ఇదే పిలిచేవారు ఆయన్ని. అంటే దేవుని కుమారుడని లేకపోతే ఇంకొకరిని తెలియక వాళ్ళు యోసేపు కుమారుడు కాదా, ఒక్కొక్కసారి ఇలాగే అనుకుంటూ వాళ్ళు ప్రభుని నమ్మలేకపోయారు. కొంతమంది కూడా విశ్వసించలేకపోయారు. ఆ సొంత ప్రజలే, ఆ సొంత కపెర్నహూములో ఉన్న ప్రజలే ఈయన వడ్లవాని కుమారుడు కాదా, యోసేపు ఇతని తండ్రి కాదా, మరియల తండ్రి కాదా, ఇతని సహోదరులందరని ఆయన్ని దేవుని కుమారుడని రక్షకుడని తెలియక నమ్మలేక అనేక కార్యాలు కూడా ప్రభు వారి మధ్యన చేయలేకపోయాడు. తెలుసుకొని నమ్మితే నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతములు చేయగలిగిన వాడుగా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు, మహత్కార్యములు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నడూ తీరని సమస్య, అది వ్యాధి అవ్వచ్చు, లేక ఏ సమస్య, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఏ కరువైనా లేకపోతే ఏ కష్టమైనా అవ్వచ్చు, అది కుటుంబంలో జరగనటువంటి విధానం అవ్వచ్చు. కానీ ఆయన నువ్వు విశ్వసిసి తెలుసుకుంటే ఏ విషయంలో అయితే నీవు బాధపడుతున్నావు, ఏ విషయంలో అయితే నీవు ఇబ్బంది పడుతున్నావో ఆ విషయంలో ఒక గొప్ప అద్భుతం చేయగలడు, ఒక గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలడు. ఇది ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ మేము కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడని యేసు అని అతనితో చెప్పాను. యోసేపు కుమారుడని అనుకునేవారు ఆ రోజుల్లో. అందు గురించి ఈయన అలాగే చెప్పాడు, యేసు అని అన్నాడు. అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను అడుగగా, అంటే నజరేతు ఊరు గురించి తెలుసు,
నజరేతులో ఉన్న ప్రజల గురించి బహుశా నతనయేలుకు తెలుసు. ఆ ఊరు, ఆ ప్రజలందరూ కూడా మంచివాళ్ళు కాదు. అదంతా బాగా లీనేజీ లేక పాప జీవితంలో ఉన్నవాళ్ళు. కొన్ని గ్రామాలు మనం చూస్తూ ఉంటాం, భయంకరంగా తిరుగుతూ భయంకరంగానే స్థితిలో ఉన్నట్టు కొన్ని కుటుంబాలు గ్రామాలు ఇలా ఉంటాం చూస్తాం. అలాగే ఈయన కూడా తనకున్న ఆ మంచి దైవత్వాన్ని బట్టో మంచితనాన్ని బట్టో కొందరిని ఈ విధంగా తలంచాడు. ఆ ఊరు వాళ్ళందరూ అలాగని అనుకున్నారు. అప్పుడు నతనయేలు మరి నజరేతును వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. అయితే వచ్చి చూడు, నువ్వు చూడకుండా ఏం తెలుస్తుంది? చూడకుండా ఇప్పుడు దిక్కుండగా లోతేంటో తెలీదు, తినకుండగా రుచి తెలియదు. ఏమండి, చూడకుండా యేసయ్య ఎవరో ఎలా తెలుస్తుంది? ఈ రోజున యేసుప్రభు గురించి ఎంతోమంది ఏం తెలుసు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడలేని వాళ్ళు కూడా ఏయో చెప్పేస్తున్నారు. చూడలేనోడు ఏం చెప్తాడు? చూసినోడు ఆయన ఎవరో అనుభవం తెలుసుకుని ఆయన స్వరం విని మాట్లాడినప్పుడే ఆయన దర్శనం పొందుకున్న వాళ్ళే చెప్తారు ఆయన గురించి. మామూలుగా ఏదో చదివితే డిగ్రీలు థియలాజికల్గా చదివేసినంత రాని ఆయన తెలిసిపోవడం మనకి. వ్యక్తిగతంగా ఆయన ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన మనతో మాట్లాడడం, మన జీవిత విధానం అంతా ఆయనకు అప్పగించుకుని చక్కటి రక్షణ, స్వస్థత, ఆత్మీయ విధానం కలిగి ఉంటేనే మనం యేసుని గురించి అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ వచ్చి చూడు అంటున్నాడు. బ్రేలర్, నేను మీకు కూడా ఇదే చెప్తున్నాను. ఇలా మీకు యేసుప్రభు గురించి అనేక అనుమానాలు ఉండొచ్చు. ఈ మతం, ఇది మతం అని, లేకపోతే వారి మతం వీళ్ళ మతం అని నువ్వు అనుకోవచ్చు. యేసయ్య ఎవరో నీకు తెలియనప్పుడు నువ్వు అనేక రకాలుగా అనుకోవచ్చు, తప్పులేదు. నతనయేలు కూడా అలాగే. అది మరి నజరేతు అంటే అది వాళ్ళ చెడ్డోళ్ళు, అతను నా మంచిది ఏదైనా వస్తుంది ఏంటి అన్నాడు. తప్పులేదు. అవిశ్వాసగా ఉన్నప్పుడు మనం ఏవైనా తలంచవచ్చు. అయితే నేను ఆయన ఫిలిప్పు ఎలాగా నతనయేలుతో చెప్పాడో నేను కూడా మీకు అలా చెప్తున్నాను. వచ్చి చూడండి. నేను 1980లో ప్రభుని నేను నమ్ముకున్నాను. నమ్మినప్పుడు నాకు రక్షణ దొరికింది, స్వస్థత దొరికింది, పరిశుద్ధాత్మ నింపుదలు ఇచ్చారు, చక్కటి సేవ దర్శనం ఇచ్చారు. ప్రభు నన్ను అనేక విధాలుగా ఆదరించి నేటికి నీ సజీవుడి గుండి ఈ పరిచర్యలో జీవించడానికి దేవుడు కృప చూపారు. హల్లెలూయా. కాబట్టి మీరు వచ్చి చూడండి, మీరు కూడా నమ్మండి, తెలుసుకోండి. ఆయన ఎవరో చూచి నమ్మి, ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఎవరో తెలుసుకొని నమ్మి అప్పుడు ఆయన ఇచ్చే రక్షణ ఏమొస్తుందో నమ్ముకున్న తర్వాత ఏం కలుగుతుందో అది మీరు పొందుకోవటం. నేనైనా మీరే, అంతకంటే ఇంకేముంది, ఏమీ లేదు. సో ఇక్కడ వచ్చి చూడమన్నప్పుడు ఆయన మాట విని, ఫిలిప్పు మాట విని నతనయేలు భక్తుడు కనుక ఒక చూడాలి అనుకున్నాడు. ఆయన దగ్గరికి రావటం, యేసు నతనయేలు దగ్గరికి రావటం చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గురించి చెప్పిన. హల్లెలూయా. గొప్పగా నిజంగా జీవిత చరిత్రే ఒక పుస్తకంలో రాసి ఇచ్చినట్లుగా చెప్పేశాడంతే ప్రభు. ఆ రోజుల్లో చాలామంది ఇశ్రాయేలీలు ఉన్నారు, కానీ నిజానికి ఇశ్రాయేలీలు కాదు. అంతా మాయ, మోసం, వేషం. నిజమైన ఇశ్రాయేలీలు కాదు వాళ్ళందరూ కూడా. అలాగే ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన క్రైస్తవులు కాదు, యేసుని ఎరిగిన వారు కాదు. క్రైస్తత్వం అంటే ఏంటో అది అందులో ఉన్న రిలీజియస్ కానీ, పవర్ కానీ, ఆ యొక్క రైచియస్నెస్ కానీ, ఆ శాంతి సమాధానం కానీ, సంతోషం కానీ, ఆనందం ఏమించడం లేదు, ఏమి పొందుకునే విధానం లేదు. కానీ నామినల్గా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు. కానీ ఇక్కడ నతనయేలు అలాంటి వాడు కాదు, కానీ ఇతడు నిజం. ఆయన యేసు ప్రభు నతనయేలు గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని. ఎప్పుడైతే ప్రభు ఆయన గురించి ఈ సత్యాన్ని చెప్పారో వెంటనే ఆయనకి నతనయేలు కన్ఫెస్ అయిపోయి, చూడండి ఆయన ఏమంటున్నాడు, ఇతని నీవు నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని. అయ్యా, నేను నీకు ఎలాగ ఎరుగుదు, అదే మన సబ్జెక్టు. యేసు అందరినీ ఎరిగినవాడు, ఇది మన సబ్జెక్ట్. సరే, ఇక్కడ అదే అంటున్నాడు, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని. అప్పుడు ప్రభు అంటున్నాడు,
యేసు, పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. హల్లెలూయా. నిజంగా అతను ఇశ్రాయేలీయుడని, అతను ఏ కపటం లేదని చెప్పడమే కాదు, ఆయన ఎక్కడ కూర్చున్నాడో, ఏం మాట్లాడాడో ఏంటో అంత మొత్తం ఇంకా అతను విషయాలన్నీ చెప్పేసి అప్పుడే నేను నిన్ను చూచాను అంటంతో ఇంకెవరు ఆయన ఎవరు దేవుడని రక్షకుడని ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాడండి? కన్ఫెస్ అవ్వకపోతే ఆయన రక్షకుడు దేవుడు అని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి? ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాడు? ఇంకా మారు మనసు పొందకుండా ఎలా ఉంటాడు? ఈ రోజున మనం చాలామంది మనం యేసు ఎవరో తెలియక సరైన మారు మనసు, రక్షణ, ఆత్మీయ జీవితం పొందుకోలేక అలాగే వేషధారులుగాను నామినల్గా నామమాత్రం క్రైస్తవులుగానే ఉంటున్నాం. సరైన అనుభవం సంపాదించుకోవాలి. నిజంగా ప్రభుతో కలిసి ప్రభుతో మాట్లాడి ప్రభు నీతో మాట్లాడిన ఖచ్చితంగా నువ్వు ఆయన తెలుసుకుంటావు, ఆయన నీకు బయలుపరచబడతాడు. అప్పుడు రక్షణ పొంది దేవుని బిడ్డలం అవుతాం. చూసారా, అప్పుడు చెట్టు కింద ఉన్న సూచన చెప్పిన నతనీయులు బోధకుడా, చూసారా కన్ఫెషన్ అవుతున్నాడు చూడండి. అప్పుడు నా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పినటువంటి నతనీయులు ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. హల్లెలూయా. సరే, తెలుసుకున్నాడు యేసు ఎవరో తెలుసుకున్నాడు. నీవు దేవుని కుమారుడు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్, ఇశ్రాయేల్ రాజువు. సరే, అప్పుడు దాకా ఆయన ఎవరో అనుకున్నాడు. ఆయన ఏదో నజరేతులో నుంచి వచ్చాడు కాబట్టి నజరేతు వాడు కనుక మంచివాడు ఎలాగవుతాడు అనుకున్నాడు. లేకపోతే ఆ ఊరు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కాబట్టి, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కాబట్టి, ఆ గుడికి వెళ్ళి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కాబట్టి ఆయన ఎక్కడ మంచివాడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు తన జీవితం అంతా ఎరిగి ఆయనకు అన్నీ చెప్పారో వెంటనే ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా. మహిమతో వచ్చాడు, ప్రభావముతో వచ్చాడు, స్వస్థపరిచేవాడుగా శక్తితో వచ్చాడు, బలముతో వచ్చాడు. వాక్యమైన దేవుడే, ఆ వాక్కుతో వచ్చాడు. అందుకే ఆయన మాట్లాడితే కార్యాలు జరిగి. వాక్కు శక్తి కలిగిన దేవుడు, వాక్యమైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే మొత్తం అంతా కూడా బిడ్డలారా గొప్ప మార్పు అనేది ప్రజలకు కలుగుతాం. స్వస్థతగా ఆయన మాట ద్వారా స్వస్థత. పిల్లరా ఆయన సెలవిస్తే చాలు, జరగంది ఏదీ లేదు, అన్నీ కూడా మాట ద్వారా సమస్తమును జరిగించాడు ఆయన. ఆయన మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు ఇశ్రాయేలు అన్నాడు, అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? సరే, నమ్మేశాడు. నమ్ముచున్నావా అన్నాడు, అంతే. నమ్మేడు, మారు మనసు పొందాడు, రక్షణలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కుమారుడు అన్నాడో, ఇశ్రాయేల్ రాజు అన్నాడో తెలిసిపోయింది యేసుని గురించి ఆయనకి. వెంటనే మారు మనసు పొంది ఉంటాడు, బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని కుమారుడై దేవునిలో జీవించడం. నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పారు. తర్వాత ఇంకా వచ్చును, మరియు ఆయన మీరు ఆకాశము తిరుగుబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే పరలోక జీవితం అన్నమాట. మనం రక్షణ పొందుకొని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు పొందుకోవటమే కాదు, వెళ్ళారా పరలోకమునకు చేరే వారంగా ఉంటాం. పరలోక రాజ్యము మనకు దొరుకుతుంది. అందుకే ఆకాశం తిరుగుబట్ట, దేవుని దూతలు మనిషి కుమారునిపై ఎక్కుట దిగుట అంటే పరలోక దర్శనం అన్నమాట. నిత్య జీవం అనేది దొరుకుతుంది. అందుకే యోహాను 3:16 ఒక మాట ఉంది, చదివి ముగించేద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, సరే అద్వితీయ కుమారుడుగా, జగదయ కుమారుడుగా, ఏకై కుమారుడుగా వచ్చాడను. పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపకడం అంటే నరకంలో పడకుండగా. సరే, నరకం అనేది ఉన్న బిడ్డల నాశనం, అది నాశనం లేక నరకం. మానవులందరూ పాపిగా ఉంటే పాతాళం అంటారు లోకరీతిగా, అలాగే నరకం ఉంది. నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. హల్లెలూయా. నిత్య జీవం, అదే పరలోక జీవితం. కాబట్టి
బిడ్డలారా, ఈ వాక్యం మన యేసయ్య అందరిని ఎరిగిన వాడు కనుక ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఆయన ఎవరో నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాలని ఆశపడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, లేక ఎవరైనా పిలిస్తే ప్రభు దగ్గరికి వస్తే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందడం జరుగుతుంది. రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అనేక మేళ్ళు దీవులు ఎన్నో ప్రభువులు ఉన్నాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ ప్రశ్న ఉందో, లేక ఏ ఇబ్బంది, ఏ కష్టము నీవు పడుతున్నావు, వాటన్నిటి నుండి ప్రభు విడుదల ఇచ్చి నేను స్వస్థపరిచి చక్కటి రక్షణ ఇచ్చి మంచి ఆత్మీయ జీవితం ఇచ్చి నిత్య జీవం అనగా చివరిలో పరలోకానికి చేర్చుకునే బిడ్డగా, పరలోక జీవితాన్ని నీకు అబ్బేది బిడ్డలుగా. పిల్లల ప్రభులో మనం ఇవన్నీ మనం పొందుకుంటాం. ఆ అనుభవాలన్నీ మనకు దొరుకుతాయి. రక్షణ పొందడమే కాదు, కార్యాలు చూస్తాం. అలాగే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. దేవుని యొక్క అద్భుతమైన విషయాలన్నీ కూడా తెలుసుకొని పరలోక జీవితం మనకు అబ్బుతుంది. నిజంగా ఒక స్కూల్లోకి ఒక విద్యార్థి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు నిజంగా చదువుకోవాలని వెళ్ళే వ్యక్తికి చదువు అబ్బిందనుకోండి, ఒక ఉద్యోగం, మంచి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాగే మనకు కూడా ఈ దైవత్వం, రిలీజియస్ భక్తి మనకు అలవడితే అందులో ఉన్న శక్తిని మనం పొందుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. అందుకే ప్రభు మనల్ని రక్షించాడు. నిత్య జీవం అన్నది ఆయనలో ఉంది, లేదంటే నరకం ఉంది. కాబట్టి నరకానుడు తప్పించబడి మోక్షాన్ని చేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడని తెలుసుకొని నమ్మి రక్షించబడి దేవుని కార్యాలు చూసి పరలోక దర్శనాలు పొందుకొని పరలోక జీవితాన్ని మనం కలిగి దేవుని పిల్లలుగా జీవించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఇవ్వాలని, ఒకవేళ నువ్వు యేసుని గురించి నీకు తెలియపోయినా కానీ నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరో నీకు తెలుస్తుంది. ఆయన మనల్ని అందరినీ ఎరిగిన వాడని సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడే, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. అవును ప్రభువా, నీవు అందరినీ ఎరిగిన దేవుడు తండ్రి. అతని నీ దగ్గరికి వచ్చినప్పుడు అతని జీవిత విధానమునంతటిని కూడా ఒక పుస్తకం చదివినట్లుగా అతనికి ఎంతో వివరంగా చెప్పినప్పుడు వెంటనే నీవు దేవుని కుమారుడు అని, ఇశ్రాయేల్ రాజు అని ఆయన తెలుసుకొని రక్షించబడి గొప్ప కార్యాలు చూసి పరలోకం వెళ్ళినట్టుగా మాకు అర్థమవుతుంది తండ్రి. కాబట్టి అలాగే మేము కూడా అలాగే వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైనా సరే మరి ప్రభువుని తెలియకముందు అవిశ్వాసులుగా ఉండొచ్చు, దేవుని తెలియని వారంగా ఉండొచ్చు. కానీ ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన స్వరం విని ఆయన మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా రక్షణ ఉందని, స్వస్థత ఉందని, గొప్ప కార్యాలు జరుగుతాయని, పరలోకం వెళ్తామని, నిత్య జయం ఉందని తెలుసుకోవడానికి సహాయం చేయండి. అటు అనుభవాలు ప్రతి బిడ యేసుని తెలుసుకొని ఆయన ద్వారా వచ్చే గొప్ప మేలులు, దీవుల ఆశీర్వాదాలు పొందుకొని ఆ పరలోక రాజ్యమున కాక నిత్య జీవన వారసులోటు కృప చూపించమని, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పడి అది ఫలించడానికి సహాయం చేయమని, కార్యక్రమాలను మీరే అద్భుతంగా జరిగించి మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేది. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.